హలో. అయితే మేము ఈరోజు మార్క్ మెక్లింగ్కి వచ్చాం అనమాట. ఇక్కడ అన్నీ కూడా బ్రాండెడ్ షోరూమ్సే ఉంటాయి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ కాదు. మా కార్ ఇక్కడ దగ్గరలో పార్క్ చేసాం కాబట్టి మేము ఈ ఎంట్రన్స్లోంచి ఎసెన్షియల్ లోపలికి వెళ్తున్నాము. యాంట్వర్ప్. ఇంకా 2-3 ఎంట్రన్స్లు ఉన్నాయి. బట్ మేమైతే ఇక్కడ కార్ పార్క్ చేసాం కాబట్టి ఇటు వచ్చాం అనమాట. సో ఎంటర్ కాగానే ఇక్కడ ఎసెన్షియల్స్ యాంట్వర్ప్ అని ఉంది. మీరు చూసారు కదా, క్యూ లైన్లో ఉన్నారు మేము వెళ్ళే టైంకే. మేము అరౌండ్ 12కి వెళ్ళాము. విపరీతమైన క్రౌడ్ అనమాట. సో యాజ్ యూజువల్ ఫస్ట్ అయితే నేను మేకప్ దగ్గరకు వచ్చేసాను. లారియల్ ప్యారిస్ షోరూమ్కి వచ్చాను అనమాట. ఇక్కడైతే ఫస్ట్ పిచ్చి కదా మనకి లిప్స్టిక్ అంటే. ఫస్ట్ లిప్స్టిక్ అయితే చూస్తున్నాను. ట్రై చేయొచ్చు. ఈ కలర్ చాలా బాగుంది కదా, రెడ్. ఇది కూడా బాగుంది, చాలా స్టాక్. సో నేనైతే ఇది ట్రై చేసాను ఫస్ట్. ఇది ఎట్లా ఉందో చెప్పండి. నాకైతే నా ఫేస్కి బాగానే అనిపిస్తుంది. అండ్ దెన్ నాకు ఎందుకో ఇది మ్యాట్ నాకు బాగా సూట్ అవ్వదు. సో నేను నెక్స్ట్ షాప్కి వెళ్తున్నా. సో ఇప్పుడైతే మేము ఒక నిమిషం ఇప్పుడైతే మేము వాచ్ షాప్కి వచ్చాం అనమాట. వాచ్ స్టేషన్ ఇంటర్నేషనల్ అంట. చూద్దాం. యూజువల్గా మనం వెళ్ళే షాపింగ్ స్ట్రీట్ల కంటే ఇది ఏ స్ట్రీట్ ఫుల్ ఆఫ్ బ్రాండెడ్ షాప్స్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా మనమైతే ఇంకా కొంచెం ఎర్లీగా వెళ్ళుంటే ఇంకా బాగుండేది. టైం అంతా కూడా కొంచెం మంచి కలెక్షన్ తోటి మనం బయటకు వచ్చేవాళ్ళమేమో. బట్ మనం వెళ్ళే టైంకే మొత్తం ఊడ్చేసినట్టు అయిపోయింది. అప్పటికే పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి అన్ని షాప్స్లో. ఆఫర్స్, ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. మంచి మంచి బ్రాండ్స్లో మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ఆ క్రౌడ్లో మనకి మేము వెళ్ళేసరికి 12 అయ్యింది. ఇంకా ఆ క్రౌడ్ చూసి మేము కొంచెం సేపు వెయిట్ చేసాము. వెయిట్ చేసి లోపలికి వెళ్ళే టైంకి మొత్తం క్లియర్ అయిపోయినట్టే, ఖాళీ అయిపోయినట్టే ఉందన్నమాట. సో మేమైతే అంత పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు. నేను తీసుకున్నదైతే లాస్ట్లో మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అని. సో మనమైతే చూడడానికి వచ్చి, సో ఇప్పుడైతే పవన్ ట్రై చేస్తున్నారు టామీ హెల్పింగ్లో. మేమైతే వెయిట్ చేస్తున్నాము. వీడిని చూస్తే నిద్ర పట్టారు. సో మేము సండే రోజు రావడం వల్ల ఏమో కానీ చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇవన్నీ బ్రాండ్సే. జీ స్టార్, ఇది టింబర్ ల్యాండ్, అది ఆర్మనీ. చాలా చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడైతే. బట్ ఏంటంటే మనకి అర్థం కావట్లే ఏం తీసుకోవాలి ఏంటి అని. ఆ ప్రైస్ బట్టే కానీ, అక్కడ క్రౌడ్ బట్టే కానీ అసలు కన్ఫ్యూజన్తో చాలా కన్ఫ్యూజన్గా ఉంది కదా. అది నిజమే. బయట అయితే పెద్ద లైన్ ఉంది స్వరోస్కి. ఖుషి చరిత్ వాళ్ళు వాఫులు తింటున్నారు ఇక్కడ. స్వరోస్కి. సో నేనైతే స్వరోస్కి నుంచి ఒక చైన్ తీసుకున్నాను. ఇది ఇట్లా గ్రీన్ పెండెంట్ వస్తుంది అనమాట. యాక్చువల్గా నా మ్యారేజ్ డేకి పవన్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఊరికే చిక్కు పడిపోతుందని చెప్పి నేను దీనికి ఇలా చుట్టేసి పెట్టాను. వేసుకుంటే చాలా నైస్గా ఉంది. ఇట్లా ఉందన్నమాట. చాలా చాలా క్యూట్గా ఉంది. వీడియోలో చూసారు కదా, లాస్ట్ వీడియోలో ఇట్లా ఉంది. నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్గా మామూలుగా డ్రెస్సెస్ ఏమైనా వేసుకున్నప్పుడు కొంచెం సింపుల్గా ఏదైనా వేసుకోవాలి అంటే నాకు ఇట్లా చైన్స్ ఏం లేవు. యాక్చువల్గా నేను ఇలా ప్రిఫర్ చేయను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా తప్పట్లేదు. అండ్ ఫాసిల్ నుంచి వాచ్ ఒకటి తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగా నచ్చింది నాకు ఈ మోడల్. ఇది పెద్ద అంటే లైక్ సింపుల్ అండ్ క్లాసిక్గా ఉందన్నమాట.
బాగుంది కదా. సో ఇవి నేను తీసుకున్నాను. ఇంకా ఖుషి చరిత్ వాళ్ళకి కొన్ని షర్ట్స్ తీసుకున్నా. అవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే జూలై 1 నుంచి ఆగస్ట్ 1 వరకు ఆఫర్స్ నడుస్తాయి అన్నమాట. మనకి ఎక్కడైనా బెల్జియంలో ఏ షాప్కి వెళ్ళినా కానీ ఇలా క్లాతింగ్ వెళ్తే బ్రాండెడ్ అన్ని బ్రాండ్స్ నుంచి మనకి ఆఫర్ వస్తుంది. సో ఒకసారి మేము ఎప్పుడు విజిట్ చేయలే ఇక్కడికి వచ్చి 5 ఇయర్స్ అవుతుంది కానీ ఇంకా మేము ఎప్పుడు విజిట్ చేయలేదు. సో ఓకే మనం ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాము. నాకు ఈ వాచ్ అయితే చాలా నచ్చింది. అంటే పెద్ద మోడల్ ఏం లేదు, బట్ నాకు అన్నీ సింపుల్గా ఉండడం ఇష్టం కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. అండ్ ఈ చైన్ కూడా చాలా నచ్చింది. నాకంటే కూడా పవన్కి బాగా నచ్చిందని చెప్పాలి. So this is all for the video. Please do like, share and subscribe.